ఎంఎస్ఎస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన పత్రికల ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. నిన్న రాష్ట్ర కేబినెట్ ఈ యొక్క బీసీలకు సంబంధించి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని వారి నిర్ణయం కూడా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి బీసీల పట్ల ఈ యొక్క రిజర్వేషన్ ప్రక్రియకు సంబంధించి బీసీ వర్గాలు తదితర వర్గాల అందరూ కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి సందర్భం ఈరోజు అన్ని పత్రికల్లో దాదాపు కనిపిస్తూ ఉంది. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ యొక్క కాంగ్రెస్ నిర్ణయం పట్ల ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ కార్యకర్త నాయకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంతోష సంబరాలు చేసుకోవాలని చెప్పేసి ఆయన పిలుపునిచ్చినటువంటి వార్త కూడా ఈరోజు ప్రధాన పత్రికల్లో కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో 42% బీసీ బిల్లుకు ప్రతిపాదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించినటువంటి విషయం మీ అందరికి తెలిసిందే. ఈ యొక్క ప్రత్యేక స్థానిక రిజర్వేషన్లపై ఉంటుందా లేదా, ఏదో సాకుతోని ఈ యొక్క రిజర్వేషన్లను చేయకుండానే ముందుకు వెళ్తుందా అనేటువంటి కోణంలో పలువురు ఎదురు చూసి వారి యొక్క అనుమానాలను కొట్టిపడేసే విధంగా నిన్న తీసుకున్నటువంటి రాష్ట్ర కేబినెట్ నిర్ణయాలకు ప్రతి ఒక్కరు కూడా ఒక ఆశ్చర్యమైనటువంటి రీతిలో స్పందించినటువంటి వైనం కూడా ఈరోజు మనం దాదాపు అన్ని పత్రికల్లో కనిపిస్తా ఉంది. మిత్రులారా, ఇక ప్రతిపక్ష పార్టీకి సంబంధించి రిజర్వేషన్ అమలు చేస్తే ఏ విధంగా మాట్లాడాలి, అమలు చేయకపోతే ఏ విధంగా మాట్లాడాలి అనేటువంటిది వారి విమర్శలకు తావు లేకుండా చేసిందనేటువంటి వార్త కూడా ఈరోజు దాదాపు అన్ని పత్రికల్లో కనిపించింది. మిత్రులారా, ఈ యొక్క రిజర్వేషన్ ప్రక్రియ పట్ల రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కార్యకర్తలను నాయకులను ఇప్పటివరకైతే స్తబ్దుగా ఉన్నటువంటి నాయకులు ఎన్నికల్లో పోటీ చేద్దాము లేదా దూరంగా ఉండాలన్నా అనేటువంటి సమీకరణలకు ఎన్నో ప్రశ్నలతో నిండి ఉన్నటువంటి యొక్క నాయకుల్లో ఒక కదలిక మాత్రం వచ్చినట్టు ఈ యొక్క వార్తల బట్టి తెలుస్తుంది. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఈ దాటవేసే ధోరణితో ఉంటుంది. వారు మాటలు చెప్తారు కానీ చేతలలో ఉండదు వాళ్ళ పనితీరు అనేటువంటి ఎంతో మంది విమర్శకులకు ఈ యొక్క అనుమానాలకు కూడా తెరదించింది యొక్క కేబినెట్ సమావేశం. మంత్రుల యొక్క పనితీరు కానీ మొత్తాన్ని మీద యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 42% అమలు చేస్తుంది మా ప్రభుత్వం అనేటువంటి మాటను మాత్రం నిలబెట్టుకున్నటువంటి విషయం స్పష్టం చేస్తూ ఈరోజు వార్తలు మాత్రం కనిపిస్తా ఉన్నాయి. మిత్రులారా, మార్చి లోపల మరో 22,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నటువంటి వార్త కూడా ఈరోజు కొన్ని పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తా ఉంది. మిత్రులారా, రాష్ట్రంలో 2 ప్రైవేటు విద్యా సంస్థలకు యూనివర్సిటీ హోదా కల్పిస్తున్నటువంటి వార్త కూడా ఈరోజు పలు పత్రికల్లో కనిపించింది. బీసీసీఐ నిధుల గోల్మాల్ వ్యవహారంలో హెచ్సిఏ అధ్యక్షుడు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినటువంటి వార్త ఈరోజు దాదాపు అన్ని పత్రికల్లో ఉంది. మిత్రులారా, నిన్న జరిగినటువంటి ఏసీబీ దాడుల్లో నిమ్జు డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, ఒక డ్రైవర్, అదేవిధంగా గచ్చిబౌలి ఠాణా ఎస్ఐ కూడా ఈ యొక్క ఏసీబీ చిక్కినటువంటి విషయం కూడా ఈరోజు దాదాపు అన్ని పత్రికల్లో కనిపిస్తా ఉంది. బెట్టింగ్ యాప్ కేసులో 29 మంది సెలబ్రిటీల పైన ఈడీ ఆరానేటువంటి వార్త కూడా ఈరోజు దాదాపు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి ప్రధాన పత్రికల్లో ఈ వార్త ఒకటి కనిపిస్తా ఉంది. కుకుట్పల్లి కల్తీ కల్లుకు సంబంధించి ఇప్పటి వరకు 7 మృత్యువాత పడ్డారని చెప్పేసి ఈరోజు వెలుగు దాదాపు అన్ని పత్రికల్లో ఈ యొక్క వార్త ఉంది. మిత్రులారా, ఇక ఆంధ్రజ్యోతి తదితర పత్రికల్లో కూడా అసలు ఇంతకు ఈ యొక్క కల్తీ కల్లో ఏ రసాయనాలు మిశ్రమం చేశారో దానికి సంబంధించి ఒక వివరంగా రిపోర్ట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆయా శాఖకు చెప్పినటువంటి వార్త కూడా ఈరోజు దాదాపు అన్ని పత్రికల్లో ఉంది. ఈ విషయం ఎంపీ వంశీ కృష్ణకు ప్రోటోకాల్ పాటించాలని చెప్పేసి కరీంనగర్ కలెక్టర్ ఈ సందర్భంగా ఒక వార్త కూడా వెలుగులో ప్రధానంగా కనిపిస్తా ఉంది. విధంగా ఉప్పొంగిన ప్రాణహిత అనేటువంటి వార్త కూడా ఇదే పత్రికలో ప్రధాన మొదటి పేజీలో వార్త ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితులు ప్రభాకర్ రావు సుప్రీంకు సిట్ అనేటువంటి వార్త కూడా ఇదే పత్రికలో ఓ పెద్ద వార్త కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కానీ కొంతమంది చేసినటువంటి ప్రకటన మూలంగా అధికారుల ఒత్తిడితో మొత్తాన్ని మీద రాష్ట్ర వ్యాప్తంగా బడుల్లో 3.68 లక్షల మంది కొత్త విద్యార్థులు చేరినటువంటి వార్త ఈరోజు వెలుగు దినపత్రికలో జిల్లాల వారీగా చేరినటువంటి సంఖ్యతో కూడినటువంటి వార్త ఈరోజు ఈ యొక్క పత్రికలో కనిపించింది. ఆంధ్రజ్యోతి దినపత్రిక వస్తే
ఈ యొక్క బీసీలకు రిజర్వేషన్ల పైన ఏసీబీకి చిక్కినటువంటి అధికారుల సంబంధించి కుకుట్పల్లిలో జరిగినటువంటి కల్తీ కళ్ళకు సంబంధించినటువంటి వార్తలు ప్రధానంగా మొదటి పేజీలో ఈరోజు కనిపిస్తా ఉన్నాయి మిత్రులారా. ఇదే జ్యోతి పత్రికలో హెల్త్ ఇన్సూరెన్స్ మోసాలపై కొరడా అనేటువంటి వార్త ఈరోజు మొదటి పేజీలో ఓ పెద్ద వార్త కూడా ఈ పత్రికలో కనిపిస్తా ఉంది. రోదసిలో ప్రయాణం చేస్తున్నటువంటి శుభాంశు శుక్ల 14న తిరిగి భూమిదికి వస్తాడని చెప్పేసి ఇందుకు సంబంధించిన వార్త కూడా ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో చూస్తా ఉన్నాం. కేసీఆర్ వైద్య పరీక్షలు అనేటువంటి వార్త ఈరోజు ఈ పత్రికలో చూస్తున్నాం. బీజేపీ చీఫ్ రామచంద్రరావు నిన్న నిమ్స్కు వెళ్లి కల్తీ కళ్ళు సంబంధించినటువంటి బాధితులను పరామర్శించినటువంటి వార్త ఈరోజు ఈ పత్రికల్లో కనిపిస్తా ఉంది. ఇక ఈ యొక్క వార్తల విషయాలు ఈ విధంగా ఉంటే, నమస్తే తెలంగాణ విషయానికి వస్తే బీసీలకు కాంగ్రెస్ ఘన మోసమైనటువంటి ఒక పెద్ద వార్త ఈరోజు నమస్తే తెలంగాణలో కనిపిస్తా ఉంది. ఈరోజు ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్, ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ, మార్చి లోపల 1,00,000 ఉద్యోగాల భర్తీ, 2 ప్రైవేటు విద్యా సంస్థలకు యూనివర్సిటీ హోదా, రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు. మంత్రివర్గ సమావేశ వివరాలను వెల్లడిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, చిత్రంలో వాకటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సంబంధించినటువంటి వార్త ఈ రోజు ఈనాడులో ప్రధానంగా కనిపిస్తా ఉంది మిత్రులారా. పంచాయతీరాజ్ చట్టానికి సవరణ అనేటువంటి వార్త, స్థానిక ఎన్నికల ప్రక్రియ షురు, ఆర్డినెన్స్ జారీ చేయనున్న పంచాయతీరాజ్ శాఖ అనేటువంటి వార్త ఇందులో చూస్తున్నాం. ఓటరు జాబితాల సమగ్ర సవరణ సబబే, అందుకు ఎంచుకున్న సమయం సరికాదు, ఆధార్ రేషన్ కార్డులను గుర్తింపు పత్రాలుగా పరిగణించండి అనేటువంటి వార్త ఇందులో ఉంది. అదేవిధంగా బీసీసీఐ నిధుల గోల్మాల్, టెండర్లు లేకుండానే పనుల అప్పగింత, 2.32 కోట్ల పక్కదారి, మాజీ మంత్రి సంతకం ఫోర్జరీ, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ లో ప్రవేశం, ఎస్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అక్రమాలు బహిర్గతం, జగన్మోహన్ రావును రిమాండ్కు తరలిస్తున్న పోలీసులు అటువంటి వార్త ఈరోజు ఈనాడులో ప్రధానంగా కనిపిస్తా ఉంది. బెట్టింగ్ యాప్ల కేసులో రంగంలో ఈడీ, 29 మంది సెలబ్రిటీలపై ఈసీఐఆర్, హవాలా కోణంపై ఆరా, నిందితుల జాబితాలో రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచులక్ష్మి, ప్రణీత తదితరుల వార్త మరి ఉంది. మీరందరూ అప్పట్లో బెట్టింగ్ యాప్లకు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి మరి లక్షల రూపాయలు పోగు చేసుకున్నటువంటి అభియోగం. అనిషా వలలో నిమ్స్ డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ తహసీల్దార్, డ్రైవర్, రైతు భూ పరిహారం చెల్లించేందుకు 65,000 డిమాండ్, మరో కేసులో 25,000 తీసుకుంటూ పట్టుబడ్డ గచ్చిబౌలి మహిళా ఠాణా ఎస్ఐ అనేటువంటి వార్త ఈనాడులో కనిపిస్తా ఉంది. అనిషా అధికారులకు పట్టుబడిన డిప్యూటీ కలెక్టర్ రాజు, డిప్యూటీ తహసీల్దార్ సతీష్, డ్రైవర్ దుర్గయ్య అనేటువంటి వీరే నిన్న ఏసీబీ దొరికిన వారు. అదేవిధంగా ఎస్ఐ కేవై వేణుగోపాల్, గచ్చిబౌలి మహిళా ఠాణా ఎస్ఐ కేవై వేణుగోపాల్ ఓ గృహహింస కేసులో విచారణాధికారిగా ఉన్నారు. ఈ కేసులో తన తల్లి పేరు తొలగించాలని ప్రధాన నిందితుడు ఆయన కోరగా 25,000 డిమాండ్ చేస్తూ దొరికినటువంటి ఎస్ఐ వేణుగోపాల్ సంబంధించినటువంటి వార్త ఇది. మిత్రులారా, ఈరోజు ఏసీబీకి చేస్తున్నటువంటి దాడులకు చిక్కుతున్న వారి యొక్క భయానికి సంబంధించి చూస్తే ప్రభుత్వ ఉద్యోగుల తీరు తెన్ను మరి ఎటువంటి మార్పు వస్తలేదని చెప్పేసి అనడానికి ఇదో ఉదాహరణ చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి పనికి ప్రభుత్వ కార్యాలయాలకు అడుగు పెట్టింది మొదలు ప్రతి పనికి ఈరోజు అధికారులు తాము ప్రభుత్వ ఉద్యోగులం అనేటువంటి మాటలు మర్చిపోయి ఈరోజు ప్రవర్తిస్తారు. కొంత రోజు ఆదాయం సంపాదించుకుంది మరి ఆ యొక్క ప్రభుత్వ ఉద్యోగులకు మరి నిద్రపడతలేదా, లేకపోతే వారు ఏమనుకుంటారో వాళ్ళ మనసులో, అసలు ప్రజలు ఇచ్చినటువంటి డబ్బుతోనే మేము పొలుగు చేస్తున్నాం అనుకుంటారా, లేక తాము సొంతంగా ఏదైనా ప్రైవేట్ కంపెనీలో చేస్తున్నటువంటి అనేకమైనటువంటి భిన్నాభిప్రాయాలతో ఉన్నారా? ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాల పనితీరైనటువంటి సామాన్య ప్రజల నుంచి వస్తున్నటువంటి అనేకమైనటువంటి యొక్క ఫిర్యాదులో ఇదొక భాగం అని చెప్పొచ్చు మిత్రులారా. జాగృతి ఉద్యమాలకు సర్కార్ దిగివచ్చింది, ఎమ్మెల్సీ కవిత. బీసీలకు 42% డిమాండ్ పై తెలంగాణ జాగృతి చేస్తున్న ఉద్యమాలకు రేవంత్ రెడ్డి సర్కార్ దిగి వచ్చినటువంటి వార్త ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 18 నెలలుగా బీసీల హక్కుల కోసం పోరాడుతున్నామని, మండలిలో తమ వాణిని బలంగా వినిపించామని ఆమె తెలిపారు. రిజర్వేషన్లు ఎంచిన తర్వాత ఎన్నికలు జరపాలి. ఈమె యొక్క ప్రకటనలకే భయపడి రేవంత్ సర్కారు మరి రిజర్వేషన్లు ఇచ్చినటువంటి మాట ఇందులో చూస్తున్నాం మిత్రులారా. ఊరి బడికి ఊపిరి, యువకులు నడుం కట్టి గత కలెక్టర్ ప్రత్యేక దృష్టితో ఫలించిన ఉపాధ్యాయుడు కృషి, ఇంటిని వెళ్లి అవగాహన కల్పించేటువంటి వార్త ఉంది. మరమ్మతులకు గురైనటువంటి పాఠశాలలకు మరి అధికారులు రంగురంగులు వేయించి కొత్త విద్యార్థులను చేర్పించే ప్రక్రియతోని
మరి వారు చేస్తున్నటువంటి కృషికి అభినందనీయమని చెప్పొచ్చు మిత్రులారా. ఈరోజు వెలుగు పత్రికలో ఉన్నటువంటి ప్రధానాంశాలు చూద్దాం. బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ 29 సెలబ్రిటీలపై ఈడీ కేసు అనేటువంటి వార్త ఇందులో కనిపిస్తా ఉంది. అదేవిధంగా స్థానిక ఎన్నికల్లో బీసీకి 42% కోట అనేటువంటి వార్త కూడా సేమ్ రిపీట్. ఆ కళ్ళులో ఏం కలిసింది, కుకుట్పల్లి ఘటనకు కారణాలు ఏంటో తేల్చండి. ఎక్సైజ్ శాఖ ప్రభుత్వం ఆదేశం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కళ్ళు కాంపౌండ్స్ లోను తనిఖీలు చేపట్టి రిపోర్ట్ ఇవ్వాలని ఆర్డర్. రంగంలోకి ఎక్సైజ్ శాఖ కుకుట్పల్లిలోని కళ్ళు కాంపౌండ్ లో శాంపిల్ సేకరణ. కళ్ళులో ఆల్ఫాజోమ్ మత్తు టాబ్లెట్లు మురికి నీళ్లు కలిపినట్లు గుర్తింపు. 7కు చేరిన కల్తీ కళ్ళు మృతులు. 3 కళ్ళు దుకాణాల లైసెన్స్ రద్దు. ఆల్ఫాజోమ్ కలిసి కళ్ళు తయారు చేస్తున్నట్టు నిర్ధారణ. 2 ఓనర్లు విక్రేతల అరెస్ట్ అనేటువంటి వార్త ఈరోజు వెలుగులో ప్రధానంగా కనిపిస్తా ఉంది. ఆ కళ్ళులో ఏం కలిసింది, గత 6 నెలలుగా భారీగా కేసులు. ఆ కళ్ళు తాగేది పేదలే. కళ్ళు దుకాణాల లైసెన్సులు రద్దు. సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్. 3 కళ్ళు దుకాణాల లైసెన్స్ రద్దు. ఆల్ఫాజోమ్ కలిపి కళ్ళు తయారు చేస్తున్నట్టు నిర్ధారణ. 2 ఓనర్లు విక్రేతల అరెస్టు. రిమాండ్ అనేటువంటి వార్త ఇది వెలుగులో కనిపిస్తా ఉంది. కల్తీ కళ్ళు బాధితులు కోలుకుంటున్నారు. 44 మందికి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. దామోదర రాజనరసింహ. నిమ్స్ లో బాధితులను పరామర్శించిన మంత్రి. ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యమే కారణం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అనేటువంటి వార్త ఇందులో కనిపిస్తుంది. సీరియస్ యాక్షన్ తీసుకోవాలి జాన్ వెస్లీ అనేటువంటి వారు కూడా చెప్తున్నటువంటి వార్త ఇది. ఎంపీ వంశీకృష్ణకు ప్రోటోకాల్ పాటించిన వార్త. హిందీపై రగడ. ప్రభాకర్ రావుపై సుప్రీంకు సిట్. ఢిల్లీ వెళ్లిన డీసీపీ విజయ్ కుమార్. ఏసీపీ వెంకటగిరి అనేటువంటి వార్త ఇందులో ఉంది. ఉప్పొంగిన ప్రాణహిత అనేటువంటి వార్త ఇది ఈరోజు మొదటి పేజీలో ఉంది. కొంతమంది అధికారులు, ప్రజా ప్రతినిధులు గత కొన్ని రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం బడులలో ఎన్ని అధునాతనమైనటువంటి సౌకర్యాలు, విలాసవంతమైనటువంటి భవనాలు, మరి మెరుగైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ కూడా మరి హాజరు అందులో చేరుతున్నటువంటి సంఖ్య మాత్రం చాలా తక్కువ ఉంది. అందరూ కూడా ఈ యొక్క ప్రైవేటు స్కూళ్ళలో చేరి లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు అనేటువంటి వార్తలు అయితే ఉంది, ప్రకటనలు అయితే. మొత్తాన్ని మీద ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా 3.68 లక్షల మంది కొత్త వాళ్ళు చేరారు. మరి ఏ జిల్లాలో ఎంతమంది చేరారనేటువంటి వార్త ఈరోజు వెలుగు దినపత్రికలో సమగ్రంగా ఉంది. మరి ఆ యొక్క రిపోర్ట్ ఒకటి చూద్దాం మిత్రులారా. రంగారెడ్డి 8,203, సంగారెడ్డి 7,489, హైదరాబాద్ 7,392, వికారాబాద్ 6,143, కామారెడ్డి 5,811, మెదక్ 5,797, నల్గొండ 5,773, నిజామాబాద్ 5,535, నాగర్ కర్నూలు 5,354, మేడ్చల్ 5,308 మంది స్టూడెంట్స్ ఈ యొక్క సర్కార్ బడిలో కొత్తగా చేరినటువంటి విషయం గణాంకాలు మిత్రమా. వరంగల్ వివాదంపై త్వరలో మరోసారి మీటింగ్. ఇది పిసిసి క్రమశిక్షణ కమిటీ నిర్ణయం. గాంధీ భవన్ సంబంధించినటువంటి వార్త. వరంగల్ నాయకులకు మంత్రికి సంబంధించినటువంటి వార్త ఈ రోజు చూస్తున్నాం. బీసీ రిజర్వేషన్లపై కేబినెట్ నిర్ణయం బేష్. బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపకులు అధ్యక్షుడు దాస సురేష్ అంటున్నటువంటి మాట. అసెంబ్లీ మండలి సమావేశాలకు మీడియా సహకరించాలనేటువంటి వార్త కూడా ఇందులో ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చారిత్రాత్మకం. బీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్య. ఇయాల సంబరాలు చేపట్టాలని పిలుపు అనేటువంటి వార్త ఈరోజు వెలుగులో కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ కమిటీల్లోనూ సామాజిక న్యాయం, గ్రామ మండల జిల్లా స్థాయిలోనూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు చోటు. జిల్లా మంత్రుల ఇన్ఛార్జీలకు రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాలు అనేటువంటి వార్త ఇందులో కనిపిస్తా ఉంది. క్రింది స్థాయి మన పార్టీ కమిటీలను కూడా ఈ యొక్క రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి ఈ యొక్క మీనాక్షి నటరాజన్ గారు అంటున్నటువంటి సంబంధించిన వార్త ఇది. గతంలో కౌన్సిలర్ కానీ వివిధ పోటీ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థులు కానీ వారు చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి మాటలు ఏమిటంటే, గతంలో మేము అనేకమైనటువంటి పార్టీకి సేవ చేసి కొద్ది ఓట్ల తేడాతోని డబ్బు లేకపోవడం వల్ల ఓటమి చవిచూడడం జరిగింది. మరి గతంలో బీఆర్ఎస్ లో మరి గెలిచినటువంటి వాళ్ళు ఈరోజు ప్రభుత్వాన్ని చూసి ఇటు జంపు జలాన్నిగా వచ్చినటువంటి సందర్భం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గతంలో ఎవరున్నారు, ఎవరు పనిచేసారు, మరి ఏ నాయకునికి ఎంత సీనియారిటీ ఉంది అనేటువంటి ఒక ఆ టికెట్ ఇచ్చినప్పుడు గమనించాలని చెప్పేసి కార్యకర్తలు నాయకుల నుంచి వస్తున్నటువంటి ప్రధాన మాట ఈరోజు కనిపిస్తా ఉంది మిత్రులారా. ఇక ప్రధాన కూడల వద్ద మాత్రం రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టుకొని మరి రేవంత్ రెడ్డి వీళ్ళ దగ్గరకు వచ్చి కలుస్తుండా, వీరు వాళ్ళ దగ్గరకు వచ్చి కలుస్తుండా అనేటువంటి ఒక
ఆశ్చర్యంతో ఉన్నటువంటి ఫ్లెక్సీలు ఈరోజు దర్శనమిస్తున్నాయి. మరి ఆ ఫ్లెక్సీలను చూసి మాత్రం మరి ప్రజలు మాత్రం నివ్వెరబోతురు, నవ్వుకుంటారు అనేటువంటి మాట కూడా ఈ యొక్క కార్యకర్తల నుంచి వినిపిస్తా ఉంది మిత్రులారా. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికలకు 42% రిజర్వేషన్లు, సీలింగ్ తీసేసి రిజర్వేషన్లు పెంపొందిన వార్త ఇందులో ఉంది. దుబాయ్ రియల్ ఎస్టేట్ లో మనోళ్ళు పెట్టుబడులు ఈడీ నోటీసులు అనేటువంటి వార్త ఇందులో కనిపిస్తా ఉంది. కేసీఆర్ కు వైద్య పరీక్షలు, కోర్టులో హాజరయ్యేందుకు జగన్మోహన్ రావు తీసుకొచ్చిన పోలీసులు ఫోర్జరీతో ప్రవేశం. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ మోసాలపై ఇక కొరడా, ఆర్థిక శాఖ పరిధిలోకి రానున్న జాతీయ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్, ఐఆర్డీఓతో కలిసి పర్యవేక్షణ కేంద్ర ప్రభుత్వం వేచినటువంటి వార్త ఇందులో ప్రధానంగా హెల్త్ ఇన్సూరెన్స్ మోసాలపై ఇట్లా ఇందులో కనిపిస్తుంది. సిబిఐటి ఫీజులు పెంచుకోవచ్చు అనే వార్త ఇందులో కనిపిస్తుంది. పరిగణలోకి ఆధార్ కూడా, ఓటర్ గుర్తింపు కార్డు, రేషన్ కార్డు సైతం అనేటువంటి వార్త ఇందులో కనిపిస్తా ఉంది. వృద్ధురాలైన తల్లిని రోడ్డు మీద వదిలేసి మహబూబాబాద్ జిల్లాలో 3 కుమారుల దాష్టికమైనటువంటి యొక్క వార్త ఇది. మరి రోడ్డు మీదనే ఇంటి మూడ పడుకుంది. మిత్రులారా, ఒక విషయం గమనించాలి. కొద్దిగా వయోభారంతో ఉన్నటువంటి తల్లిదండ్రులు మాత్రం ఈరోజు అనేకమైన వార్తలు చదివినాం, మరి గతంలో కూడా వినిపించడం. ఈ యొక్క వృద్ధులకు సంబంధించి కొంతనైనా ఈ యొక్క మానవీయ కోణంతో మరి తల్లిదండ్రుల పట్ల చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వయోభారంతో వారు పడుతున్నటువంటి బాధలు అన్నీ కావు. వయోభారంలో మందులకు అయ్యేటువంటి ఖర్చులు కానీ, వారికి కొన్ని అవసరాలకు తగ్గట్టు మనుషులు ప్రవర్తించకపోవడం అసలు నిజంగా ఒక ప్రశ్నించదగ్గటువంటి విషయంగా ఈరోజు మనం కనిపిస్తూ ఉంది. గ్రామాల్లో అయితే ఉంది, పట్టణాల్లో అయితే ఉంది. ఓల్డేజ్ హోమ్లా వదిలిపెట్టి అన్యాయంగా వారి ఒక వయోవృద్ధుల తీరుతున్న పట్ల ఒక ఆశ్చర్యం కలిపేటువంటి వార్తలు మనం వింటున్నాం మిత్రులారా. ఇకనైనా కూడా మరి కొద్దిగా మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. ఈరోజు నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానాంశాలు ఒకసారి చూద్దాం. బీసీలకు కాంగ్రెస్ ఘరానా మోసం, రాష్ట్రపతికి బిల్లును పంపి రాష్ట్రంలో ఆర్డినెన్స్ డ్రామా అనేటువంటి వార్త ఇందులో కనిపిస్తుంది. వంచన, దగ, మోసం, ద్రోహం, నమ్మించి గొంతుకో పోయడం, నిలువున ముంచేయడం, అడ్డంగా వెన్నుపోటు పొడవడం అనేటువంటి వార్త బీసీలకు సంబంధించినటువంటి వార్త ఇందులో కనిపిస్తా ఉంది. బీసీ డిక్లరేషన్ కామారెడ్డి 10/11/2023 అంతన్నారే అనేటువంటిది. 50% గోడను పూలగొడతాం రాహుల్ గాంధీ, స్థానిక ఎన్నికల్లో 42% కోట రేవంత్ అనేటువంటి వార్త ఇందులో ప్రధానంగా కనిపిస్తా ఉంది. 42% కోటాపై ఆర్డినెన్స్ కు కేబినెట్ నిర్ణయం, చట్టపరంగా చెల్లుబాటు కాదని తెలిసి రేవంత్ సర్కార్ దులిపేసుకునే యత్నం, ఆర్డినెన్స్ పరిష్కారం అయితే అసెంబ్లీ తీర్మానం ఎందుకు చేశారు, బీసీ సంఘాలు అనేటువంటి వార్త ఇందులో ప్రధానంగా కనిపిస్తుంది. అదేవిధంగా బిగ్ భూదందా కోసమే ఎస్సీయు విధ్వంసమా, బనకచర్లతో ఏపీకి నష్టమైనటువంటి వార్త. బీజేపీ మ్యాప్ లో తెలంగాణ మాయం, నారా లోకేష్ కు ఏపీ బీజేపీ చీఫ్ మ్యాప్ బౌకర్ అనేటువంటి వార్త ఇందులో కనిపిస్తుంది. తెలంగాణలో వరి వేయొద్దు, రాష్ట్రంలో వరి సాగు అవసరమే లేదు, ఇంత ధాన్యం ఎవరికి అవసరం, బియ్యం లేక ఎవరు చచ్చిపోతలేనటువంటి వార్త ఇందులో కనిపిస్తా ఉంది. ఇందిరమైన్లు మాకెందుకు ఇయ్యరు, ఓట్లు వేయడానికి తప్ప పథకాలకు మేము పనికిరామా అనేటువంటి ఇల్లెందు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోరం కనకయ్య కాన్వాయ్ని అడ్డుకొని ప్రశ్నల వర్షం కురిపించిన గిరిజన మహిళ అనేటువంటి వార్త ఇందులో కనిపిస్తుంది. కాంగ్రెస్ కు ఓట్లతో దెబ్బలు గ్యారంటీ, తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, చిత్రంలో ఎర్రోల ఆంజనేయ గౌడ్ తదితరులు అనేటువంటి వార్త ఇది. పేదల ఇంటికి పింఛన్ బదులు బుల్డోజర్ అనేటువంటి కేటీఆర్ సంబంధించిన వార్త. మాట తప్పడం రేవంత్ కు అలవాటే, కాంగ్రెస్ పాలన అన్ని వర్గాలకు ఇబ్బంది, బీసీలకు 42% కోట ఇవ్వాల్సిందే, శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూనాచారి విమర్శ అనేటువంటి వార్త ఇందులో కనిపిస్తుంది. అదేవిధంగా ప్రజాపాలన కాదు ప్రజలను దోచే పాలన అనేటువంటి విమర్శ కూడా ఇలా కనిపిస్తుంది. జనగామకు సంబంధించి ఆర్కే అహంకారమే మరుగుజ్జుతనం అనేటువంటిది జగదీష్ రెడ్డి విమర్శకు సంబంధించినటువంటి వార్త ఇందులో కనిపిస్తా ఉంది. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ ఉన్నటువంటి వార్తలు చదివి వినిపించే ప్రయత్నం చేశాం. నమస్తే మిత్రులారా.